హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. సో క్విక్ రివిజన్ 360 నుంచి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ఈరోజు. సో ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, ఇక్కడ మన ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ పార్ట్ సెకండ్ పేపర్లో పార్ట్ బి ఏదైతే ఉందో, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనందరికీ తెలుసు 75 మార్క్స్కి ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో వెయిటేజ్ అనేది ఉందని మనందరికీ తెలుసు. ఏపీఎస్సీ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం క్విక్ రివిజన్ 360 నుంచి ప్రీవియస్ బిట్స్ అండి, ఈ ప్రీవియస్ బిట్స్ కూడా చాప్టర్ వైజ్ మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ ప్రీవియస్ బిట్స్ సంబంధించి ఈ బుక్ని, సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ని మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో అవ్వచ్చు, ఏపీలో ఉన్నటువంటి ప్రతి డిస్టిక్లో కూడా హెడ్ క్వార్టర్స్లో ఖచ్చితంగా రేపటి నుంచి ఈ బుక్ మీకు అవైలబిలిటీలోకి వస్తుంది. మరి ఈ బుక్ తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, ఎటువంటి లాభం, ఏపీఎస్సీ కండక్ట్ చేసేటటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో ఎటువంటి లాభం పొందవచ్చు. సో ప్రతిదీ కూడా ఇందులో ఉన్నటువంటి సిలబస్ ఏ విధంగా ఉంది, అలానే ఈ సిలబస్కి తగ్గట్టుగా మనం ఇందులో యాడ్ చేసేటటువంటి ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా డిజైన్ చేసాం, ప్రతిదీ కూడా ఈరోజు మీతో డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఒకసారి జాగ్రత్తగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ప్రతి పాయింట్, ఈ బుక్కు సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎలా చదవాలి, ఏ విధంగా బుక్ ఉంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో సిలబస్ని ఏ విధంగా మనం సెట్ చేయడం జరిగింది, ప్రతి పాయింట్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో కాబట్టి రేపు మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది రిలీజ్ చేయబోతున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ స్టాల్లో, మేజర్ బుక్ స్టాల్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అవైలబిలిటీలోకి వస్తుంది. సో అయితే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్కి సంబంధించి ఏ విధంగా ఇక్కడ మనం డిజైన్ చేసాం జాగ్రత్తగా ఒకసారి గమనిస్తే, సో సైన్స్ అండ్ టెక్నాలజీలో సిలబస్ ప్రకారం మీ అందరికీ తెలుసు 5 యూనిట్లుగా డిజైన్ చేయడం జరిగింది. సో ఈ 5 యూనిట్లలో ఫస్ట్ యూనిట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెకండ్ యూనిట్ ఏంటి, ఎనర్జీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. మరి 3, 4, 5 ఏంటి ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ అలానే హెల్త్కి సంబంధించి మనకి సిలబస్ ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ చాప్టర్, సో ఫస్ట్ చాప్టర్లో సిలబస్ ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే, అంటే యూనిట్ 1లో ఒక 6 చాప్టర్లు, యూనిట్ 2 చిన్నది కాబట్టి అందులో ఉన్నటువంటి యూనిట్ 2 యాజ్ ఇట్ ఈస్ సిలబస్ ప్రకారం, అలానే 3, 4, 5 కూడా చిన్న యూనిట్సే కాబట్టి ఆ యూనిట్స్ అన్ని అదే విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ యూనిట్ చాలా వాస్ట్ సిలబస్ కాబట్టి దాన్ని 6 చాప్టర్లుగా డివైడ్ చేసాం. ఈ 6 చాప్టర్లో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్, అంటే యూపీఎస్సీ కావచ్చు, ఏపీఎస్సీ కావచ్చు, ఇతర పబ్లిక్ సర్వీసెస్ కండక్ట్ చేసేటటువంటి ప్రీవియస్ బిట్స్ ఇవన్నీ ఒక దగ్గరకు తీసుకురావడం జరిగింది చాప్టర్ వైజ్. సో చాప్టర్ వైజ్లో ఇయర్ వైజ్ ఉంటాయి, గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇయర్ వైజ్ పేపర్స్ కాదు ఇవి, ఆ చాప్టర్కి సంబంధించి ఆ చాప్టర్లో ఏ ఇయర్లో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కావచ్చు, లేకపోతే యూపీఎస్సీలో ఏ విధంగా బిట్ రావడం జరిగింది, ఆ బిట్ అనేది ఆ పర్టికులర్ చాప్టర్లో మనం పొందుపరచడం జరిగింది. సో ఒకసారి గమనించండి. సో ఫస్ట్ యూనిట్లో చాప్టర్ 1 ఏంటి అనేది ఒకసారి గమనిస్తే, జాతీయ శాస్త్ర సాంకేతిక విధానం, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రస్తుత సైన్స్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ మరియు జాతీయ వ్యూహాలు మరియు వివిధ మిషన్లు, అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతికతలు, వాటి యొక్క పరిధి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పాలసీ యొక్క విధానాలు, పాలసీస్ యొక్క అప్లికేషన్స్, అలానే పాలసీస్కి సంబంధించి మిషన్లు ఏ విధంగా ఉన్నాయి, సో వాటి యొక్క వ్యూహాలు, సో అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతికతలు అంటే టెక్నాలజీస్ ఏంటివి, వాటి యొక్క పరిధి ఎంతవరకు ఉంది. అంటే ఈ చాప్టర్ 1 సిలబస్కి సంబంధించి యూపీఎస్సీలో కావచ్చు, ఇది యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్లో 2023లో అడిగారు, ఓకేనా. సో 23కి సంబంధించి ఈ బిట్ అండి. అంటే ఈ బిట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫస్ట్ యూనిట్లో చాప్టర్ 1 నుంచి వచ్చింది, గమనించాలి ఇక్కడ. సో అలానే ఇది కూడా యూపీఎస్సీనే, అంటే యూపీఎస్సీ తీసుకున్నాం, ఏపీఎస్సీ తీసుకున్నాం, అలానే ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, అలానే టీఎన్ అంటే తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, సో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎలా ప్రశ్నలు అడిగారు అనేది మీకు చాప్టర్ వైజ్ ఇక్కడ పొందుపరచడం జరిగింది. అంటే దీనివల్ల మీకు ఉపయోగం ఏంటి, ఈ పర్టికులర్ యూనిట్లో ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అని మనం అనాలిసిస్ చేస్తే నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ పర్టికులర్ చాప్టర్లో ప్రశ్నలు ఈ విధంగా వచ్చాయి, సో నెక్స్ట్ వచ్చేదానికి ఈ విధంగా రావడానికి ఆస్కారం ఉంటుంది, మనం సిలబస్ యొక్క స్కోప్ ఏ విధంగా ఉంది, సిలబస్ని ఏ విధంగా చదవాలి అని ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే 75 మార్క్స్ వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి సిలబస్ చాలా ఎక్కువ, దాని యొక్క వెయిటేజ్ కూడా అమాంతంగా 75 మార్క్స్ ఒకేసారిగా పెరిగింది కాబట్టి ప్రశ్నలు ఎలా వస్తాయి, సో ప్రశ్నలు ఏ విధంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. చాలా డ్రై సబ్జెక్ట్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీలో, కాబట్టి ఈ విధంగా అనాలిసిస్ చేస్తేనే మనకి ఒక అవగాహన వస్తుంది. సో అవగాహన వచ్చినప్పుడు మాత్రమే మనం ఎక్కడ ఉన్నాం, సో ఇంకా ఎక్కడ చదవాలి, ఏ స్టేజ్ వరకు మనం చదవాల్సి ఉంటుంది అనేది ఒక అవగాహన వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది. కాబట్టి సో ఈ విధంగా చాప్టర్ వైజ్ మనం డిస్కస్ చేస్తే, చాప్టర్ వైజ్ చదివిన తర్వాత ఈ బిట్స్ని మనం ఒకసారి అనాలిసిస్ చేసినప్పుడే మనం ఎక్కడ ఉన్నాం, ఇంకా ఎలా చదవాలి అనేది మనకి పరిపూర్ణంగా అర్థమవుతుంది. సో అర్థమైనప్పుడు మాత్రమే మన యొక్క మైండ్ అనేది ఆ ప్రశ్నలు కావచ్చు, ఆ కాన్సెప్ట్ కావచ్చు ఎక్కువ కాలం మన మైండ్లో ఉంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
ఓకే, ఇది చాప్టర్ 1 అంటే యూనిట్ 1లో. సో నెక్స్ట్ ఒకసారి గమనించండి, యూనిట్ 1లో చాప్టర్ 2. మరి చాప్టర్ 2 సిలబస్ ఏంటి? అంతరిక్ష రంగం అంటే స్పేస్ టెక్నాలజీ. మరి ఈ స్పేస్ టెక్నాలజీలో సిలబస్ ఏంటి? భారతదేశం యొక్క ఉపగ్రహ వాహక నౌకలు, ఇటీవల భారతదేశం ప్రయోగించిన ఉపగ్రహాలు మరియు వాటి అనువర్తనాలు, ఇండియన్ స్పేస్ మిషన్స్. మరి ఇండియన్ స్పేస్ మిషన్స్ ఏమున్నాయి, భారతదేశం యొక్క ఉపగ్రహ వాహక నౌకలు ఏమున్నాయి, అలానే ఇటీవల భారతదేశం ప్రయోగించిన ఉపగ్రహాలు అంటే చంద్రయాన్ 3 కావచ్చు, 2 కావచ్చు, 1 కావచ్చు, ఆదిత్య L1 కావచ్చు. సో ఇటీవల కాలంలో ఎక్కువగా ఏ ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు, అంతకుముందు ఏం పెట్టారు, ఇవన్నిటి మీద మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సో మరి ఈ సిలబస్కి సంబంధించి యూపీఎస్సీలో ప్రశ్నలు వచ్చాయా? ఎస్. ఏపీఎస్సీలో వచ్చాయా? అవును. సో ఇవన్నీ ఇక్కడ మనం పొందుపరచడం జరిగింది. ఇది మీకు శాంపుల్ మాత్రమే చూపిస్తున్నా. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఇక్కడ మీకు ఈ బుక్లో మీరు గమనించవచ్చు చాప్టర్ వైజ్. ఓకే, దాని తర్వాత యూనిట్ 1లో చాప్టర్ 3. చాప్టర్ 3లో సిలబస్ ఏముంది? రక్షణ రంగం అంటే డిఫెన్స్కి సంబంధించి. సో డిఫెన్స్కి సంబంధించి రక్షణ రంగం అంటే రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అంటే డిఆర్డిఓ, మెయిన్ డిఆర్డిఓ రక్షణ రంగం అంటే. మరి డిఆర్డిఓకి సంబంధించి దాని యొక్క నిర్మాణం ఏంటి, డిఆర్డిఓ యొక్క విజన్ ఏంటి, అలానే డిఆర్డిఓ కండక్ట్ చేసేటటువంటి మిషన్స్ ఏంటివి, డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి సాంకేతికతలు టెక్నాలజీస్ ఏంటివి, ఏ టెక్నాలజీస్ ఉపయోగిస్తుంది, అలానే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మిసైల్స్ టెక్నాలజీ. సో మిసైల్స్ ఏంటివి, అగ్ని కావచ్చు, త్రిశూల్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటికి సంబంధించిన సిలబస్ చాప్టర్ 3లో పొందుపరచడం జరిగింది. ఈ చాప్టర్ 3కి సంబంధించి ప్రశ్నలు ఈ విధంగా వచ్చాయి. అదొకసారి ఈ బుక్లో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ యూనిట్ 1లో చాప్టర్ 4. యూనిట్ 1లో చాప్టర్ 4లో ఏం సిలబస్ ఇవ్వడం జరిగింది? ఇక్కడ సమాచార మరియు సాంకేతిక రంగం, ఐసీటీకి సంబంధించి. మరి ఈ ఐసీటీకి సంబంధించి సిలబస్ ఏముంది? సమాచార సాంకేతిక రంగంపై జాతీయ విధానం అంటే నేషనల్ పాలసీస్, అలానే దానికి సంబంధించి డిజిటల్ ఇండియా మిషన్స్. సో డిజిటల్ ఇండియాకి సంబంధించి మిషన్స్ ఏమేమి ఉన్నాయి, సో మరి డిజిటల్ ఇండియా యొక్క చొరవలు ఏంటివి, దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది. సో అలానే ఈ గవర్నెన్స్. సో ఈ గవర్నెన్స్ అంటే ఏంటి, ఈ గవర్నెన్స్లో భాగంగా తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు, తీసుకొచ్చినటువంటి సర్వీసెస్ ఏంటివి, మరి ఆ సర్వీసెస్ యొక్క సేవలు ఏంటివి. సో దీనికి సంబంధించి సిలబస్కి సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి, యూపీఎస్సీలో కావచ్చు, ఇతర పబ్లిక్ సర్వీసెస్లో కావచ్చు. ఒకసారి అధ్యయనం చేస్తే ఆ సిలబస్కి తగ్గట్టుగా ఆ క్వశ్చన్లు మనం ప్రాక్టీస్ చేసి అధ్యయనం చేస్తే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దాని తర్వాత యూనిట్ 1లోనే చాప్టర్ 5. సో ఈ చాప్టర్ 5లో మనకు సిలబస్ ఏముంది? సైబర్ భద్రతా ముప్పు, జాతీయ సైబర్ భద్రతా విధానం. సో దీనికి సంబంధించి యూపీఎస్సీలో కావచ్చు, అలానే ఇతర పబ్లిక్ సర్వీసెస్లో, కమిషన్స్లో కావచ్చు. ఒకసారి అధ్యయనం చేయండి ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి. అంటే ఇయర్ వైజ్ కాకుండా ఇయర్ వైజ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మహారాష్ట్రలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొన్ని క్వశ్చన్స్ రావచ్చు, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొన్ని రావచ్చు, ఏపీఎస్సీలో కొన్ని రావచ్చు, ఈపీఎస్సీలో కొన్ని రావచ్చు, టీఎస్పీఎస్సీలో కొన్ని ప్రశ్నలు రావచ్చు. మరి ఏ ఇయర్ వైజ్ తీసుకున్నప్పుడు ఏ చాప్టర్లో ఉన్నాయని మన అర్థం కాదు. మరి ఇయర్ వైజ్గా ఏ చాప్టర్ కింద మనం ఆ ప్రశ్నలు చదివినప్పుడు, ఆ చాప్టర్లో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ మనం ఒక్కసారి మనం అనాలిసిస్ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఏ స్టేజ్లో ఉన్నామనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ విధంగా చాప్టర్ వైజ్ మీరు అధ్యయనం చేయండి, యూనిట్ వైజ్ మీరు అధ్యయనం చేయండి, 100% సక్సెస్ సాధిస్తాం. ఓకే, దాని తర్వాత యూనిట్ 1లో చాప్టర్ 6 లాస్ట్ చాప్టర్. మరి దీని యొక్క సిలబస్ ఏంటి? అణు సాంకేతికత అంటే అణు రియాక్టర్స్. మరి ఈ అణు రియాక్టర్స్కి సంబంధించి భారత అణు రియాక్టర్లు మరియు అణు విద్యుత్ కేంద్రాలు. సో భారతదేశంలో అణు రియాక్టర్లు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలలో ప్రవేశపెట్టడం జరిగింది అంటే స్థాపించడం జరిగింది. సో ఆ అణు రియాక్టర్ల యొక్క సామర్థ్యం ఎంత ఉంది, ఉత్పత్తి ఎంత జరుగుతుంది, ప్రతిదీ కూడా ఇక్కడ కవర్ చేయాల్సి ఉంటుంది. అలానే రేడియో ఐసోటోపుల యొక్క అనువర్తనాలు అంటే ఉపయోగాలు, అప్లికేషన్. అలానే ఇక్కడ భారత అణు కార్యక్రమం, దీనికి సంబంధించి ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా వచ్చాయి ఇక్కడ మీరు గమనించవచ్చు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనకి అది యూనిట్ 1. మరి యూనిట్ 2 సిలబస్ ఏ విధంగా ఉంది? యూనిట్ 2లో మనకి ఎన్ని చాప్టర్లు డివైడ్ చేసామంటే యూనిట్ 2లో ఇక్కడ మీరు గమనిస్తే ఓన్లీ ఒక చాప్టర్ మాత్రమే ఉంది. యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఒక్కొక్క చాప్టర్ ఉంది. యూనిట్ 1 వచ్చేసి పెద్ద చాప్టర్ కాబట్టి దాన్ని యూనిట్ 1లో 6 చాప్టర్స్గా డివైడ్ చేసాం. మిగిలినవన్నీ అలానే ఉంది, సిలబస్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంది. సో యూనిట్ 2లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి? ఎనర్జీ. సో విధానాలు మరియు అంచనాలు అంటే భారతదేశ స్థాపిత శక్తి సామర్థ్యము మరియు డిమాండ్, అలానే జాతీయ శక్తి విధానము, జాతీయ జీవ ఇంధనము, భారత స్టేజ్ నిబంధనలు అంటే వెహికల్స్లో మనం గమనించవచ్చు, 2 వీలర్స్లో కానీ 4 వీలర్స్లో కానీ స్టేజ్, భారత స్టేజ్ 4, 6, 5 ఈ విధంగా ఉంటాయి కదా. ఆ స్టేజ్ యొక్క నిబంధనలు, పునరుత్పాదకేతర మరియు పునరుత్పాదక శక్తి వనరులు, అలానే వాటికి సంబంధించి భారతదేశంలో వాటి యొక్క వనరులు ఏ విధంగా ఉన్నాయి, స్థాపిత సామర్థ్యం ఏ విధంగా ఉంది అంటే పునరుత్పాదకేతర పునరుత్పాదక శక్తి, ఆ ఎనర్జీ స్థాపనలు ఏ విధంగా ఉన్నాయి, ఆ ఎనర్జీ యొక్క కెపాసిటీ అంటే సామర్థ్యం ఎంత ఉంది, ఏ ప్లాంట్లో ఎంత సామర్థ్యం ఉంది అనేది అధ్యయనం చేయాలి. అలానే భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి నూతన చొరవలు, ఇటీవల కార్యక్రమాలు ఏంటివి, దానికి సంబంధించిన పథకాలు ఏమైనా ఉన్నాయా, మరి ఆ పునరుత్పాదక రంగానికి సంబంధించి సాధించినటువంటి విజయాలు ఏంటివి, ఇవన్నీ కూడా యూనిట్ 2లో మనం గమనించవచ్చు. మరి ఈ యూనిట్ 2కి సంబంధించి ఏ ఇయర్లో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎలా ప్రశ్నలు రావడం జరిగింది, ప్రతిదీ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. యూనిట్ 2లో ఇక్కడ గమనించవచ్చు. ఓకే, దాని తర్వాత యూనిట్ 3. యూనిట్ 3లో సిలబస్ ఏంటి? ఆవరణ వ్యవస్థ మరియు ఆవరణ శాస్త్రము
ఆవరణ వ్యవస్థ. దీనికి సంబంధించి ప్రతి బిట్టు కూడా ఇక్కడ మనం కవర్ చేయడం జరిగింది ఇయర్ వైజ్ ఈ చాప్టర్లో. అంటే ఇక్కడ సిలబస్ ఏముంది, ఆవరణ శాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక భావనలు, అలానే ఆవరణ వ్యవస్థకు సంబంధించినటువంటి అనుఘటకాలు మరియు వాటి రకాలు, అలానే జీవ వైవిధ్యం అక్కడికి అయిపోయింది. మరి జీవ వైవిధ్యానికి సంబంధించిన అర్థం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి భాగాలు ఏంటివి, జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఎక్కడున్నాయి అంటే ఇండియా వైజ్ మనం చూసుకోవాలి. హాట్స్పాట్ జీవ వైద్య హాట్స్పాట్స్ అంటే ఇవి ఈ లాస్ట్ 2 ఇయర్స్లో ఏమైనా కొత్తగా యాడ్ చేశారా, ఈ ఇయర్లో కొత్తగా యాడ్ చేశారా, ఫస్ట్ 5 ఇంపార్టెంట్ హాట్స్పాట్ ఏంటి, పెద్ద హాట్స్పాట్ ఏంటి, ఇవన్నీ మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ జీవ వైవిధ్య ముప్పు మరియు జీవ వైవిధ్య సంరక్షణ. సో ఇందులో భాగంగానే మనకి చిరుతపులులు ఏవైతే ఉన్నాయో జీవ వైవిధ్యంలో భాగంగా ఈ చిరుతపులను తీసుకురావడం అనే ప్రాజెక్ట్ని మనం ఇక్కడ ఇండియాలో నరేంద్ర మోడీ గారు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. సో జీవ వైవిధ్యాన్ని కాపాడడం కోసమే ఇందులో ఉన్నటువంటి ప్రాజెక్టు ప్రతిదీ కూడా మనం గమనించాలి. ఏ నేషనల్ పార్క్లోకి తీసుకురావడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో చిరుతపులి పిల్లల్ని కనడం జరిగింది. మరి అందులో ఎన్ని ఆడపిల్లలు ఉన్నాయి, మగపిల్లలు ఉన్నాయి, సో వాటి యొక్క పేర్లు ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇందులో భాగంగానే మనం వాటిని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఓకే, దాని తర్వాత జీవ వైద్య సంరక్షణ సంబంధించిన పద్ధతులు ఏంటివి, ఇటీవల యొక్క వ్యూహాలు ఏంటివి, లక్ష్యాలు ఏంటివి, సదస్సులు ఏంటివి, ప్రోటోకాల్స్ ఎన్ని ఉన్నాయి, ఎటువంటి ప్రోటోకాల్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా ఇక్కడ అధ్యయనం చేయాలి. అలానే వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి CITES మరియు భారతదేశంలో అంతరించిపోతున్న జాతులు, రెడ్ డేటా బుక్కి సంబంధించి. ఓకే, అలానే బయోస్పియర్ యొక్క రిజర్వులు. సో బయోస్పియర్ రిజర్వులు ఎన్ని ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి, మరి దేశంలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్ని, మన ఏపీలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, ఏపీలో ఎక్కడెక్కడ బయోస్పియర్స్ ఎన్ని ఉన్నాయి, ఏపీలో ఉన్నటువంటి పెద్ద బయోస్పియర్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో భారత వన్యప్రాణుల సంరక్షణ ప్రయత్నాలు, ప్రాజెక్టులు, చట్టాలు మరియు కార్యక్రమాలు. సో మొత్తం ఈ సిలబస్కి సంబంధించి ప్రతి బిట్టు కూడా ఇక్కడ కవర్ అయింది. అంటే ప్రీవియస్గా ఏవైతే అడిగారో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అవ్వచ్చు, సివిల్ సర్వీసెస్లో అవ్వచ్చు, ప్రతి బిట్టు ఇక్కడ మనం కవర్ చేసాం ఇయర్ వైజ్. దాని తర్వాత యూనిట్ 4 ఏంటి, ఘన వ్యర్థాలు వాటి నిర్వహణ. ఓకే, అంటే ఇక్కడ ఘన వ్యర్థాలు మరియు వాటి వర్గీకరణ, భారతదేశంలో ఘన వ్యర్థాల తొలగింపు పద్ధతులు, వాటి యొక్క నిర్వహణ, పర్యావరణ కాలుష్యం ఏ విధంగా ఉంది, మరి పర్యావరణ కాలుష్యంలో రకాలు ఏంటివి, వాటి యొక్క మూలాలు ఏంటివి, దానివల్ల ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి, కాలుష్య నియంత్రణ ఏ విధంగా చేయాలి, క్రమబద్ధీకరణ ఏ విధంగా ఉండాలి, దాని యొక్క ప్రత్యామ్నాయాలు ఏ విధంగా చూసుకోవాలి పర్యావరణ కాలుష్యానికి సంబంధించి. అలానే భారతదేశంలో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఇటీవల చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఏంటివి. ఇప్పుడు నమామి గంగా అంటే గంగాని ప్రక్షాళన చేయడానికి ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. సో పర్యావరణానికి సంబంధించి ప్రాజెక్టులు ఏమున్నాయి, సో ప్రతిదీ కూడా, అలానే చట్టాలు ఏమున్నాయి, మరి వాటి యొక్క కార్యక్రమాలు ఏమున్నాయి, అలానే పర్యావరణంపై జన్యు పరివర్తన జీవుల ప్రభావం, వాటి నియంత్రణ, అలానే వ్యవసాయ రంగంలో పర్యావరణ హితమైన సాంకేతికతలు, బయోరిమిడేషన్, భారతదేశంలో బయోరిమిడేషన్ యొక్క రకాలు, వాటి పరిధి ఏముంది. సో ఈ సిలబస్కి సంబంధించి మనం ఇక్కడ బిట్స్ ఇయర్ వైజ్ గమనించవచ్చు. సో బుక్లో చాలా స్పష్టంగా ఉంది. అలానే లాస్ట్ యూనిట్ 5th యూనిట్ ఏంటి, పర్యావరణ సవాళ్ళు. ఈ పర్యావరణ సవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులోనే మనకి చాలా గమనించవచ్చు, ఇందులో మనకి చాలా సిలబస్ ఉంది. సో ఏంటంటే భూతాపం, శీతోష్ణస్థితి మార్పులు, ఆమ్ల వర్షాలు, ఓజోన్ పొర క్షీణత, సముద్రాల ఆమ్లీకరణ పర్యావరణ కార్యక్రమాలు, అలానే భారతదేశం యొక్క భాగస్వామ్యం మరియు పాత్రపై ప్రత్యేక దృష్టిలో వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఇటీవల చేపట్టిన అంతర్జాతీయ కార్యక్రమాలు. సో అలానే ప్రోటోకాల్స్. సో ప్రోటోకాల్స్ ఇక్కడ వస్తున్నాయి, ప్రోటోకాల్స్ సదస్సులు ఇక్కడ వస్తున్నాయి. సో ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ చూసాం, ఇక్కడ ఏది యూనిట్ 3లో. ఓకే, కాబట్టి రెండిట్లోనే వస్తున్నాయి, సేమ్ ప్రోటోకాల్స్ ఉంటే చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. సో అలానే సుస్థిరాభివృద్ధి, దానికి సంబంధించినటువంటి అర్థం, స్వభావం, పరిధి, భాగాలు మరియు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 70. ఓకే, దాని యొక్క అలానే ఆరోగ్య సమస్యలు. ఇందులో చెప్పండి, ఇందులో ఆరోగ్య సమస్యలు ఇంపార్టెంట్. అంటే ఇక్కడ వరకు ఒకటి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి సెకండ్, అంటే మొత్తం 2 ఒకే విధంగా ఇచ్చేసాం. సో కాబట్టి ఇందులో ఆరోగ్య సమస్యలు వ్యాధి భారము మరియు అంటువ్యాధులు మరియు మహమ్మారి వ్యాధులు. అంటే అంటువ్యాధులు ఏ విధంగా వస్తున్నాయి, వాటి యొక్క నిర్మూలన ఏ విధంగా చేయాలి. సో కలరా వచ్చింది, ఇప్పుడు రీసెంట్గా కరోనా వచ్చింది. ఓకే, సో ఈ విధంగా వీటికి అంటువ్యాధులకు సంబంధించి వాటి యొక్క నిర్మూలన, భారతదేశంలో ఎదుర్కొంటున్న సవాళ్ళు, ఇటీవల యొక్క ధోరణులు, అలానే సంసిద్ధత మరియు ప్రతిస్పందన, దానికి సంబంధించి భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు మరియు ఫలితాలు, ఇటీవల కాలంలో ప్రజారోగ్యం కొరకు చేపట్టిన పథకాలు మరియు కార్యక్రమాలు. సో ఈ సిలబస్కి సంబంధించి ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో కావచ్చు, EPSలో కావచ్చు, CDS ఎగ్జామ్లో కావచ్చు, వాటెవర్. సో ఇందులో ప్రశ్నలు ఎలా వచ్చాయి, సో మనం ఎలా చదవాలి, ప్రతిదీ కూడా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఇలా అనాలిసిస్ చేసినప్పుడు మాత్రమే మన స్టేజ్ ఎక్కడున్నాం, ఇంకా ఎలా చదవాలి, సో ఇంకా ఎలా ప్రిపేర్ అవుతే మనం ఇంకా 2 మార్కులు ఎక్స్ట్రా తెచ్చుకోవచ్చు, అలా ఉన్నప్పుడు మాత్రమే టాప్ లిస్ట్లో మనం ఉంటాం. అంటే మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చాలా అద్భుతంగా ఉండాలి. సో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అద్భుతంగా ఉండాలంటే ఏం చేయాలి, ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఒక చాప్టర్ని తీసుకున్నప్పుడు ఆ చాప్టర్కి సంబంధించి ఫస్ట్ ప్రీవియస్ బిట్స్ని అనాలిసిస్ చేయాలి. ప్రీవియస్ బిట్స్ని అనాలిసిస్ చేస్తే మనకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, ప్రశ్నలు ఇలా అడగడానికి ఆస్కారం ఉంటుంది, సో మనం ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇది అకాడమిక్ కాదు, ప్రశ్న ఏదో ఇచ్చారో ఆ ప్రశ్నకు సంబంధించి ఒక 10 లైన్లు రాయడానికి. ఏంటిది, ఆబ్జెక్టివ్
క్వశ్చన్స్ కాబట్టి సో మనకు ఖచ్చితంగా తెలిస్తే మాత్రమే ఆన్సర్ చేయగలుగుతాం, అప్పుడే మార్క్ వస్తుంది. ఒకవేళ అటు ఇటు కాకపోతే ఏదో పెట్టామంటే అది కరెక్ట్ అయితే ఓకే, లేదనుకున్నప్పుడు నెగిటివ్ మార్కులు అంటే 1/3 కాబట్టి మనకి మైనస్లో వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి డిస్క్రిప్టివ్ విధానం వేరు, ఆబ్జెక్టివ్ విధానం వేరు. సో కాబట్టి మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలో మీరే ఆలోచించుకోవాలి. సో అయితే దీనికి సంబంధించినటువంటి సిలబస్, ఆ సిలబస్కి సంబంధించినటువంటి స్ట్రాటజీ ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా ఈ బుక్ని తీసుకురావడం జరిగింది, ఈచ్ పాయింట్ మనం గమనించాం. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ మన యాప్లో ఫుల్ ప్లెడ్జెడ్గా అన్ని క్లాసెస్ అప్లోడ్ చేయడం జరిగింది, ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి. సో మరి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఆన్లైన్ క్లాసెస్లో ఏ డైనమిక్ ఫ్యాకల్టీతో మనం డీల్ చేయించడం జరిగిందంటే ఆది సత్యనారాయణ సార్, తెలుగు అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తక రచయిత. అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ తెలుగు అకాడమీ బుక్ ఇది. సో ఈ బుక్లో ఉన్నటువంటి సిలబస్ అనేది తక్కువగానే ఉంది, అంటే ఏపీపీఎస్సీ ఇచ్చినటువంటి సిలబస్కి అనుగుణంగా ఈ బుక్ లేదు, కొన్ని పార్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఏపీపీఎస్సీ సిలబస్ ఫ్రేమ్ చేయడానికంటే ముందు ఈ బుక్ రిలీజ్ అయింది కాబట్టి దీంతో పాటు మరికొన్ని అథెంటికేటెడ్ సోర్సెస్ని మనం తీసుకొని క్లాసెస్ అనేటివి చెప్పించడం జరిగింది. కాబట్టి మీరు ఆ బుక్ ప్రకారం చదువుతూ దాంతోపాటు ఎక్స్ట్రా కూడా మన క్లాసెస్లో అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి తీసుకుంటే 100% ఉపయోగపడుతుంది. సో అలానే ఎన్విరాన్మెంట్కి సంబంధించి శివకుమార్ సార్ సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ సివిల్స్ ఫ్యాకల్టీ అనమాట. ఓకే, సో మోర్ దాన్ 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో సత్యనారాయణ సార్ గురించి మీకు తెలుసు. ఓకే, కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఓన్లీ సెకండ్ యానివర్సరీ ప్రకారం మనం 369 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకసారి అవైల్ చేసుకుంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే క్లాసెస్ విని ఆ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మీరు చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ చేస్తే 100% సక్సెస్ సాధిస్తారు. సో దాంతోపాటు మనకి ఏపీ హిస్టరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతికి సంబంధించి బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అతి త్వరలో ఈ బుక్ని మనం మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాం. సో ఈ బుక్ ఎలా ఉండబోతుందంటే మేము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినట్టుగా సెషన్స్లో అథెంటికేటెడ్ బుక్స్ని సోర్స్ తీసుకొని ఆ సోర్సెస్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి సోర్సెస్లో గ్రాంధిక భాష ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం మోడిఫై చేసుకుంటూ ఆ సోర్స్ని తీసుకొని ఈ బుక్ రూపొందించడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది రివిజన్కి 100% ఉపయోగపడుతుంది. 100% సిలబస్ ప్రకారం అథెంటికేటెడ్ సోర్స్ తీసుకొని ఈ బుక్ని మనం ప్రిపేర్ చేయడం జరిగింది. అతి త్వరలో మార్కెట్లోకి రిలీజ్ చేయబోతున్నాం. సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటే క్విక్ రివిజన్ 360 అందించేటటువంటి సర్వీసెస్ని ఉపయోగించుకొని 100% మీరు విజేతలు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.